హర్షిని గారు, చాలా మంది నిద్ర పట్టకపోవడం వలన వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఏదో ఒకటి అని డౌట్స్ వస్తాయి, లేకపోతే ఇది చేస్తే రావట్లేదా అన్న అనుమానాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు పెరుగు తింటే మాకు నిద్ర వస్తుందా అన్నది ఉంటుంది, సిగరెట్ కాల్చడం వల్ల నిద్రపోయే ముందు నిద్ర రావట్లేదా అనేది ఉంటుంది, వాస్తు గురించి కూడా ఆలోచించేస్తూ ఉంటారు, ఎటు పడుకుంటే మంచిది అనేది. ఇలాంటివైనా ఫేస్ చేస్తూ ఉంటారా? ఇది కూడా బాగానే కామన్ గా ఫేస్ చేస్తామండి మేము. అయితే ఏం తింటే బాగా నిద్ర వస్తుంది ఈ క్వశ్చన్ ఒకటి. సో పెరుగు అని అన్నారు కాబట్టి, కర్డ్ లాంటివి ఏంటంటే సూతనింగ్ ఏజెంట్స్. సో అవి కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ లాగా అలా పనికొస్తాయి కాబట్టి జనరలీ నిద్రకి హెల్ప్ చేస్తాయంటే డైరెక్ట్గా లాక్టిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేయకపోయినా కానీ యాజ్ సచ్ సూతనింగ్ ఎఫెక్ట్ వల్ల రిలాక్స్డ్ ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది డైట్ని ప్రమోట్ చేసే వాళ్ళు అవాయిడ్ కర్డ్, ఓకే, డైరీ సబ్స్టెన్సెస్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల చెప్తున్నారు. బట్ అలాంటి ఇంటాలరెన్స్ లేని వాళ్ళకి డెఫినెట్లీ కర్డ్ ఈజ్ అ నైస్ సూతనింగ్ ఏజెంట్. రెండోది, సిగరెట్ తాగితే నిద్ర రాదా? డెఫినెట్ గా రాదు, 100% రాదు, ఇది మాత్రం నో డౌట్. బికాస్ నికోటిన్ అనేది అలర్ట్గా ఉంచుతుంది. కాఫీ ఎట్లయితే అలర్ట్గా ఉంచుతుందో అలాగే నికోటిన్ కూడా అలర్ట్గా ఉంచుతుంది. సో ఈ నికోటిన్ని అవాయిడ్ చేయడం, సిగరెట్స్ అవాయిడ్ చేయడం అనేది, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, కోక్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం బెస్ట్ గుడ్ స్లీప్కి. మూడోది ఇంట్రెస్టింగ్ థింగ్ వాస్తు. అయితే ఈ వాస్తు అనే క్వశ్చన్ నాకు ఒకరిద్దరు అడిగిన తర్వాతనే నేను కూడా రీసెర్చ్ చేశాను ఎగ్జాక్ట్లీ, నిజం చెప్పాలంటే. సో ఈ వాస్తు అనే దాంట్లో ఏంటంటే మన సిస్టమ్ ప్రకారం, ఈ వాస్తు సిస్టమ్ ప్రకారము అయితే సౌత్ సైడ్ తల పెట్టాలి, లేదు అని అంటే వెస్ట్ సైడ్ తల పెట్టాలి అనేది ఉంటుంది పడుకునే పొజిషన్. ఇది సైంటిఫిక్గా ఇది ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే మన బాడీలో సెల్స్ అనేవి మూమెంట్ ఉంటాయి. సో ఇది ఎర్త్కి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది మూమెంట్ ఉంటుంది. సో ఈ సర్క్యులేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది సేమ్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి జనరల్లీ ఎవ్రీథింగ్, ద హోల్ సిస్టమ్ విల్ రన్ ఇన్ ఏ ప్రాపర్ వే అనేది మల్టిపుల్ పేపర్స్లో నేను కూడా చదవడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే సౌత్ అండ్ వెస్ట్ యాజ్ పర్ వాస్తు ఈజ్ ప్రాపర్ స్లీపింగ్ పొజిషన్. అంతే, ఎందుకంటే మా స్లీప్ థెరపెటిక్స్ లో కూడా బెడ్స్ వాస్తు ప్రకారమే ఉంటాయి. సో దట్ ఈస్ హౌ పేపర్స్ ఆర్ దేర్, రీసెర్చ్ పేపర్స్ ఆర్ దేర్. సో ఆ వాస్తు చేంజ్ అయితే ఎవరికైనా ట్రీట్మెంట్ అయిందా అంటే ఎప్పుడు కూడా మేము బెడ్ పొజిషన్ గురించి పెద్దగా పేషెంట్స్ కి డిస్కస్ చేయలేదు, కానీ యాజ్ పర్ రీసెర్చ్ అయితే ఇది. సూపర్. మీరు ఇందాక ఆల్కహాల్ చేసిన, సిగరెట్ కాల్చిన, కోక్ తీసుకున్న ఇట్లాంటప్పుడు కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుందని చెప్పారు కదా. అంటే ఇప్పటికిప్పుడు సడన్ గా అందరు హ్యాబిట్స్ మార్చుకోలేరు కొంతమంది. అలాంటి వాళ్ళు నైట్ టైం అవాయిడ్ చేయటం మంచిదా, అసలే అవాయిడ్ చేస్తే నిద్ర వస్తుందా? మార్నింగ్ లేవగానే కొంతమంది సిగరెట్ తాగుతారు, వాళ్ళు ప్రాపర్ నికోటిన్ అడిక్ట్స్. ఫస్ట్ లేవగానే సిగరెట్ ముట్టుకున్నారు అంటే వాళ్ళు అడిక్షన్లోకి వెళ్ళిపోయారని మీనింగ్. వాళ్ళకి స్లీప్ థెరపెటిక్స్ అయినా కానీ, యాజ్ అ డాక్టర్ ఐఎమ్ ఏ పల్మనాలజిస్ట్ ఆల్సో. సో ఐ డూ డీ అడిక్షన్. సో పల్మనాలజిస్ట్ డీ అడిక్షన్ చేస్తారు, ఈవెన్ సైకాట్రిస్ట్ కూడా డీ అడిక్షన్ చేస్తారు. నికోటిన్ డీ అడిక్షన్ అనేది చేయొచ్చు. స్మోకింగ్ డీ అడిక్షన్ అనేది ఒక ప్రోగ్రామ్. సో దాంట్లో ఎన్రోల్ అయ్యి డీ అడిక్షన్ అవ్వచ్చు. బట్ ఫేజ్ వైజ్ బంద్ చేసేటప్పుడు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సిగరెట్ బంద్ చేయడం అనేది ఫస్ట్ గుడ్ థింగ్. సెకండ్ థింగ్, నిద్రకి రిలేటెడ్ అయితే నైట్ పడుకునే ముందు స్మోక్ అనేది ది వర్స్ట్ థింగ్. ఓకే, సో డెఫినెట్లీ లేసి ఉంచుతుంది. సో అందుకని ఆ అవేకెనింగ్ ఉంటుంది కాబట్టి నైట్ పడుకునే ముందు దే హ్యావ్ టు అవాయిడ్ స్మోక్. సో వెరీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్మోక్ అండ్ ద లాస్ట్ స్మోక్, రెండు ఫస్ట్ అవాయిడ్ చేయాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ టైం ఇచ్చి ఇంత అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా మందికి తెలీదు స్లీప్ డిజార్డర్కి ఒక డాక్టర్ ఉన్నారు అని. దానివల్ల కూడా తెలుసుకోలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎపిసోడ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.